మేము ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము భూమి కోసము, నీళ్ల కోసము, నిధుల కోసము, నియామకాల కోసము, ఉద్యోగాల కోసము ఆ రోజు నినదించి 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే, ఇవాళ దాదాపు 2 ప్రభుత్వాలు 12 సంవత్సరాల కాలం పరిపాలించిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటంటే, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, పేదలకు ఇల్లు రాలేదు. పేదలకు మాకు ఇల్లు కావాలి, మేము వేసుకున్నటువంటి ఇళ్ళకి రక్షణ కావాలని చెప్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి వెలుగుమట్ల అనేటువంటి 1000 మంది ప్రజలు 12 సంవత్సరాల క్రితం ఏదైతే గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారో, ఇల్లు కట్టుకున్నారో, వాళ్ళ ఇళ్ళని అర్ధరాత్రి తెల్లవారుజామున మొదలుకొని మధ్యాహ్నం 1 గంట వరకల్లా పూర్తిగా నేలమట్టం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర ఉన్నది. దాదాపు పేదలకు ఇల్లు ఇవ్వాల్సింది పోయి, పేదలే వాళ్ళ కష్టార్జితంతో వేసుకున్నటువంటి ఇళ్ళని కూలగొట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేరు తెచ్చుకుంటా ఉంది. అందుకని మీరు ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని, బుల్డోజర్లతో ఇల్లు కూల్చే కార్యక్రమాల్ని, పేదల్ని బాధ పెట్టేటువంటి కార్యక్రమాల్ని, పేదల మీద భారం వేసేటువంటి కార్యక్రమాల్ని మీరు మానుకొని తక్షణం మార్చి 16 నుంచి జరగబోయేటువంటి శాసనసభలో మీరు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి 250 గజాల ఇళ్ల స్థలాన్ని, 25,000 పెన్షన్ ని, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చేటువంటి గుర్తింపు కార్డును వెంటనే ఇచ్చే విధంగా శాసనసభలో మీరు తీర్మానం చేసి వెంటనే కార్యాచరణకు దిగాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉన్నారు.